మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితే కుటుంబాలతో పాటుగా రాష్ట్రం, దేశం కూడా అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి అన్నారు. చిన్న చింతకుంట మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ హై స్కూల్ మైదానంలో ఆదివారం 8,969 చీరలను ఎమ్మెల్యే జి మధుసూదన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే స్వర్ణ సుధాకర్ రెడ్డితో కలిసి మహిళా సంఘాలకు చీరలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రతి మహిళ మాజీ ప్రధాని ఇందిరా గాంధీ స్ఫూర్తితో ఉక్కు మహిళగా ఎదగాలని కోరారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా ప్రభుత్వం తెలంగాణను ప్రపంచంతోనే పోటీపడేలా కార్యాచరణ రూపొందించి ముందుకు సాగుతుందని అన్నారు. ప్రజల అండదండలు ప్రేమ విజయలక్ష్మి విజయలక్ష్మి ఓకే. మంచి చీర కట్టుకోవాలని చెప్పి స్పెషల్గా డిజైన్ చేయించి మరే ఒక మంచి చీరలు మనందరికీ కూడా మీ అందరికీ ఇస్తున్నారు. అది చాలా సంతోషం. ఇంకొక బాధ ఏంటంటే మనందరికీ ఒక సామెత తెలుసు, నిజం గడప దాటకముందే అబద్ధం 10 ఊళ్ళు తిరిగి వస్తుందంట. ఇంత మంచి పనులు చేస్తున్నారు. మంచి పని చేసే వాళ్ళకి ఒకటే దృష్టి ఉంటుంది. సో ఏదైనా చేసే ఉపయోగకరంగా ఉండాలి. దానికోసమే ఈరోజు మా ప్రయత్నం. ముఖ్యంగా మేము ఒకటే చెప్పదలుచుకున్నది, ఓన్లీ ఈ శారీస్ అనేది ఓన్లీ ఒక మహిళా సంఘ సభ్యురాలకి కాదు, వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కళ్ళకు కూడా అందిస్తాం. మీరు 100% చెప్పండి. ప్రభుత్వం ఆఫ్టర్ 18 ఇయర్స్ 18 సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకు, తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళ కూడా, రేషన్ కార్డు ఉన్న ప్రతి మహిళకు కూడా ఈ కార్డు ఇస్తాం. మొదటి విడతల ఇప్పుడు మహిళా సంఘ సభ్యులకు ఇస్తున్నాం. మీరందరూ కూడా చేయాల్సింది ఒకటే, మిగతా వాళ్ళని కూడా మీ మహిళా సంఘం ఇప్పుడు దాదాపు మన మండలంలో 8,900 మీరు కూడా చాలా సందర్భాల్లో మీటింగ్లో పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడిన విషయాన్ని కూడా నేను ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. మీరు చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు మీటింగ్ పోయినప్పుడు ముఖ్యమంత్రి గారు ఒకటే ఆలోచన చేస్తుంటారు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలనే లక్ష్యంతోనే మనం ప్రభుత్వం పనిచేసుకుంటూ పోవాలి. వాళ్ళకి ఏమేమి స్కీమ్స్, ఏ స్కీమ్స్ వచ్చినా ఫస్ట్ మహిళలకి, మహిళా సమాఖ్యలకి ఇవ్వాలి, మహిళా సంఘాలకు ఇవ్వాలి. వాళ్ళైతేనే పొదుపుగా కార్యక్రమానికి చేసుకోగలుగుతారు, మంచిగా పేరు తీసుకురాగలుగుతారు అని చెప్పేసి శ్రీకారం చుట్టారు. ఇప్పుడు మహిళా సమాఖ్య సంఘాలకు సంబంధించి గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇప్పుడే ప్రమాద బీమా గురించి మన పీడీ గారు మీకు చెప్పారు. గతంలో ఎవరు కూడా ఆ ప్రమాద బీమా మహిళా సంఘాల సభ్యులకు ఇవ్వలే. ఈరోజు మహిళా సంఘంలో సభ్యురాలుగా ఉన్న వ్యక్తి ఎవరైనా ప్రమాదవశాత్తు మరణిస్తే 10 లక్షల రూపాయలు వాళ్ళకు ఇన్సూరెన్స్ రూపకంగా ఆ డబ్బులు ఇవ్వడమే కాకుండా వాళ్ళు తీసుకున్న రుణం కూడా కంప్లీట్గా మాఫీ చేస్తా ఉన్నారు. ఈ మధ్య కాలంలో భూత్పూర్ మండలం ఒక మహిళ ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ గురై చనిపోతే నా చేతుల మీదుగానే 10 లక్షల రూపాయలు చెక్ ఇచ్చినాము. ఆమెకి 2 lakhs అబో లోన్ ఉంటే కూడా ఆ లోన్ కూడా ఎమ్మెల్యే గారు తదుపరి ప్రోగ్రాం ఉన్నది.